రోహిణిలో రోళ్లు పగలడమేమో కానీ ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఎండల దాడికి వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 60 మంది చనిపోయారు. మరికొన్నాళ్ళు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చచ్చిపోమంటావా? ఎండ బాధ భరించలేని జనాలు సూర్యుడిని అడిగే ప్రశ్న ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. రీల్స్ సంగతి పక్కన పెడితే రియల్గానే జనాలు చచ్చిపోతున్నారు. అవును, ఎండవేడి వడదెబ్బతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. మరోవైపు రోహిణి కార్తెలో మొదటి రోజే ఎండ సెగ చూపించింది. ఉదయం 7 గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది. వడగాడ్పులు ఉక్కబోత తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎండల దాడికి వడదెబ్బతో నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 42 మంది మృతి చెందారు. అటు ఏపీలో 18 మంది కన్నుమూశారు. మొత్తం 60 మంది చనిపోవడాన్ని చూస్తేనే ఎండలు ఏ తీవ్రతతో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా 4 రోజుల్లో 168 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ కూడా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.